తిండిబోతు దెయ్యం 33వ భాగం. అక్క అక్క ఆపక్క, నీకన్నా ఒకటేగా ఎక్కువ తిన్నాను. పాపా పాపా శాంతించు, ఏమైంది? సరే పాపా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎప్పుడు నువ్వే తింటావు, ఈసారి నేను తింటాను. సరే అయితే నేను నీకు క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నువ్వు తిను, లేకపోతే నేను తింటా. చెరుకు గడ సన్నగా ఉంటుందా, మన మామయ్య సన్నగా ఉంటాడా? రాంగ్ ఆన్సర్ చెప్పావక్క. అది మావయ్య జరిగిన విషయం, నువ్వే చెప్పు, నేను చెప్పింది కరెక్ట్ కదా? కోవా బిళ్ళల కోసం కూడా నాపైనే జోకులు వేసుకుంటారా? ఏమిటో, చెరుకు నుండి పంచదార వస్తుంది, పంచదార నుండి చెరుకు వస్తుందా? ఆకాశం ఎందుకు నీలంగా ఉంది? ఎర్రగా ఉండొచ్చుగా. భూమిపైనే చెట్లుంటాయా? ఆకాశం పైనుండి వేలాడొచ్చుగా. అక్క, నా చెవులు వాచిపోతున్నాయి, వెళ్దాం పదవే బాబు. అన్నా అన్నా వదలండి అన్నా, ప్లీజ్ అన్నా, నేను దొరకలేదని ఆ ముసలోడితో చెప్పండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. ఎవరినే ముసలోడు అంటున్నావు? ఆయన్నే పెళ్లి చేసుకోవడానికి మీ మామయ్యని నమ్మేశాడు. అన్నా అన్నా, నేను చాలా చిన్నదాన్ని, ఆయనకి దగ్గర 60 ఏళ్ళు. నన్ను వదిలేయండి అన్నా, మీకు పుణ్యం ఉంటుంది. మీరు వదిలేశారని నేను ఎవ్వరికీ చెప్పను, ఊరు వదిలి వెళ్ళిపోతానన్నా, ప్లీజ్ అన్నా. నీ గురించి ఆలోచించి వదిలేస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇక మాట్లాడకుండా నోరు మూసుకొని పద. నేను హీరానే కాదు, నేను మీ మామయ్యనే కాదు. ఆ రౌడీలు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఒక గదిలో బంధించారు. కైరా వాళ్ళు అక్కడికి వెళ్లారు. అమ్మా నాన్న, మీరు బ్రతికుంటే నా బ్రతుకు ఇలా ఉండేదా? చూడు పాపా, నిన్ను చూస్తుంటే మా కైరాని చూసినట్టే ఉంది. ఏడవకు, నీకు మేమున్నాము. ఎవరు మీరు? ఎందుకిలా దయ్యాల్లా తయారయ్యారు? సరిగ్గా చూడు పాపా, దయ్యాల్లా కాదు, నిజంగా దయ్యాలమే. అవునా? అయినా నాకు మిమ్మల్ని చూస్తే కన్నా ఆ ముసలోడిని చూస్తేనే భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, నిన్ను చూసి వాడు భయపడేలా చేస్తాం.
మీరు చాలా మంచి దయ్యాల్లా ఉన్నారు. ఎప్పుడో కథల్లో మీ గురించి విన్నాను. మీరు నా కోసం వచ్చారా? కైరా, హీరా ఇంకా అస్థిపంజరం వాళ్ళని తనకి పరిచయం చేసుకొని తనని ఎలా వెంబడించారో అంతా చెప్పారు. ఆ అమ్మాయి అక్కడ చాలా మంది రౌడీలు ఉన్నారని చెప్పింది. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అతని పేరు నర్సింగ్ అని, అతను ఆ ఊర్లోనే పెద్ద రౌడీ అని, ఇంకా భూకబ్జాలు, స్మగ్లింగ్ అంటూ చేయని నేరం లేదు, అలానే బోల్డంత ఆస్తిని అక్రమంగా సంపాదించాడు. అతన్ని ఎదిరించే వాళ్లే ఈ ఊర్లో ఎవరూ లేరు. అతనికి 2 భార్యలు. అయినా కన్యారాశిలో పుట్టిన కన్యను వివాహం చేసుకుంటే 100 ఏళ్లు పైనే బ్రతుకుతాడని, ఆ తరువాత మోక్షం తథ్యమని ఎవరో చెప్తే అది నమ్మి అలాంటి అమ్మాయి కోసం వెతికారు. అదే రాశిలో పుట్టిన నన్ను సొంత మేనమావే డబ్బుకి కక్కుర్తిపడి వాడికి అమ్మేశాడు. ఇప్పటికి 2 సార్లు తప్పించుకున్నాను. ఇక పరిగెత్తే ఓపిక నాకు లేదు. ఇంకా 2 రోజుల్లోనే పెళ్లి అని జరిగినదంతా వాళ్ళకి చెప్పింది. ఇక నువ్వు పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు కూర్చొని చూడు, వాళ్ళని ఎలా పరిగెత్తిస్తాను అని కైరా ఆ అమ్మాయి రూపంలోకి మారుతుంది. హాయ్, అచ్చు నాలానే ఉన్నావు. మరి మా అక్క అంటే ఏమనుకున్నావు? మా అక్క పేరు కైరా. ఎదురైతే తుఫానేరా, తలపడితే సునామీరా. ఎప్పుడు అదేనా? కొత్తగా ఏమైనా చెప్పరా హీరా? సరే అయితే కాసుకో. మా అక్కేరా కైరా, ఎదురెళ్ళలేడు ఏ వీరా. పోటీకొస్తే అన్నిటినీ నమిలేస్తుంది కరకరా. చాలు ఆపు, ముందు వాళ్ళ పని పడదాం పద. నేను నా మనసు మార్చుకున్నాను. ఇక నేనెటూ పారిపోలేనని నాకు అర్థమైంది. నేను నాకు కాబోయే భర్తని చూడాలనుకుంటున్నాను. నాకేదో అనుమానంగా ఉందిరా, వెళ్ళి అన్నకి చెప్దాం పదా. మనసు మార్చుకుంటే మంచిదేగా, తీసుకురండి. కైరా నర్సింగ్ దగ్గరకు అమ్మాయి రూపంలో వస్తుంది. మీ గురించి తెలియక మీ నుండి తప్పించుకుని పారిపోయాను. మీకంటే గొప్ప వాళ్ళెవరుంటారు? ఈ ఊరే మీ చేతిలో ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం. 2 రోజులుగా పరిగెత్తి పరిగెత్తి ఆకలిగా ఉంది. ఆ మాటలు విన్న నర్సింగ్కి కొంచెం అనుమానం కలిగింది. అయినా సరే తనకి కావాల్సినవన్నీ పెట్టమని, అలానే తనని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్ళాడు. తనకి బాడీగార్డ్స్గా 2 రౌడీలు పక్కనే ఉన్నారు. తనకి తినడానికి అన్నీ తెచ్చి ముందు పెట్టారు. దున్నపోతుల్లా ఉన్నారు. ఆ మాత్రం బుద్ధి లేదా? అమ్మాయి తింటుంటే గుంట నక్కల్లా చూస్తున్నారు. నాకు మీ దిష్టి తగులుతుంది. అన్నా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకముందే మనల్ని ఇన్ని మాటలు అంటుంది. పెళ్ళైతే మనల్ని బ్రతకనివ్వదేమో. ఆ సౌండ్ ఏంట్రా? ఏమోరా బాబు. ఏంటి అప్పుడే మొత్తం తినేసావా? లేదు, ఇంకా కొంచెం ఆకలిగా ఉంది. అక్క, ఇంకా తింటానన్నావంటే వాళ్ళ ఊపిరి ఆగిపోతుంది. సర్లే, ఈ పూటకి వీటితో సరిపెట్టుకుంటాను. ఏంట్రా ఇది? మనం తినేదానికంటే ఎక్కువే తిని ఇంకా చాలేదంటుంది. అవును, మీవి ఒరిజినలేనా? ఏంటి? కండలన్నా, పాపం ఆ ముసలాయనికి హెల్ప్ చేయొచ్చుగా. అది మా పని కాదు. ఓ, అయితే ఒరిజినల్ కాదన్నమాట. ఆ మాటకి
పౌరుషంగా ఒకడు వెళ్లి చెట్టు నరకడం మొదలు పెడతాడు. తనని చూసి కైరా విరగబడి నవ్వుతుంది. ఏంటి మీ బలం ఇంతేనా? నేనైతే ఒకే దెబ్బ అంతే. దానితో రౌడీలిద్దరూ తనకి అవకాశం ఇచ్చారు. కైరా ఒక్క దెబ్బతోనే చెట్టు 2 ముక్కలైంది. దానితో ఆ ఇద్దరికి భయం పట్టుకుంది. తనని చూస్తే అనుమానంగా ఉందని నర్సింగ్కి వెళ్లి చెప్పారు. నర్సింగ్ తన గురువైన అయోమయం స్వామికి ఫోన్ చేశాడు. స్వామి ఒక్క ఫోన్ కాల్తో అక్కడికి వచ్చాడు. ఈ కథకి క్లైమాక్స్ దగ్గర పడింది. ఆ అమ్మాయిని స్వామి ముందు కూర్చోబెడదాం. అసలు తన శక్తి ఏంటో తెలుస్తుంది. ఉంది. ఈ ఇంట్లో పిశాచి ఉంది. అది ఆ అమ్మాయి ఒంట్లో ప్రవేశించింది. స్వామి, అయితే పెద్దామా? మూర్ఖ, నీకు మోక్షం రాకుండా చీడ శక్తులు అడ్డుపడుతున్నాయిరా. ఈ పిశాచిని వెంటనే బంధించాలి. మనం ఇక్కడుంటే వాడేంటి ఆ అమ్మాయిలో పిశాచి ఉందంటాడు? నాకేదో డౌట్గా ఉంది. అంటే మనం దెయ్యాల్లా కనబడటం లేదా? వాడి పని చెప్దాం పదండి. వస్తుంది, వాసన వస్తుంది. అది ఇక్కడే ఉంది. అవును స్వామి, నాకు వాసన వస్తుంది. అది వాడి గబ్బేరా. వాడేదో పేడ తొక్కి లోనికొచ్చాడు. ఆ అమ్మాయిని ఈ ముగ్గులో కూర్చోబెట్టండి. అక్క, వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు. వీణ్ణి ఎలా ఆడుకుంటానో చూడు. స్వామి, ఇక్కడ నిజంగానే దయ్యం ఉంది. అవునరా మూర్ఖ, అది నాకు ఇప్పుడే అర్థమైంది. అయితే స్వామి, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో స్వామి, చూసి పొడవండి, నాకు గుచ్చుకుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆ స్వామికి అర్థం కాలేదు. చివరికి కైరా హీరా చెరోవైపు చేరి ఆ స్వామికి సూదులు గుచ్చారు. ఆ వామ్మో, ఇక్కడ నిజంగానే దయ్యాలున్నాయి. మరి వాటిని బంధించండి. నేను నిజమైన స్వామినైతే అలానే చేసేవాణ్ణి అని పారిపోబోతుండగా అస్థిపంజరం కుర్చీతో పాటు తనని గాల్లోకి లేపాడు. అందరూ రౌడీలు అది చూసి పారిపోయారు. తలోవైపు వెళ్లి దాక్కున్నారు. ఆ స్వామి కుర్చీలో నుండి ఒక దూకు దూకి పారిపోయాడు. ఒరేయ్ అయోమయం, నీ మాటలు నమ్మాను కదరా, నన్నే మోసం చేస్తావా? నీ ప్రాణం తీస్తారా? ముందు నువ్వు బ్రతికి బయటపడు, ఆ తర్వాత చూద్దాం. ఒరే పిరికి పందా, ఈ ఊరికే పెద్ద రౌడీవి కదా, అలా భయపడతావేంటి? లేచి నిలబడు. నన్నేం చెయ్యొద్దు. ఆ స్వామి మాటలు నమ్మి మోక్షం కోసం ఈ పిల్లని ఎత్తుకొచ్చాను. మోక్షం కోసం చేయాల్సిన పనులు ఇవి కాదు. సరిగ్గా నిలబడటం కూడా కష్టమే. నీకు ఈ వయసులో పెళ్లి కావాలా? అయితే చేస్తాను రా. వాడింక నీ జోలికి రాడు. నువ్వు హ్యాపీగా వెళ్ళు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. అని చెప్పి తన దారిన తను వెళ్ళింది. కైరా వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. చావు దెబ్బలు తిన్న నర్సింగ్కి పరివర్తన కలిగింది. పుణ్యకార్యాలతోనే మోక్షం వస్తుందని తెలిసి చెడ్డ పనులు ఆపేసి మంచిగా బ్రతకడం మొదలుపెట్టాడు.